ధ్వని పాడ్కాస్ట్ అందిస్తున్న చిన్ననాటి జ్ఞాపకాలు. మన జీవితంలో మధురమైన జ్ఞాపకాలు ఏవంటే చిన్ననాటి జ్ఞాపకాలే. మన పెద్దలు చెప్పినట్టుగా ఏనాడు మేలు అంటే చిన్ననాడు మేలని చెప్పాలి. ఎందుకంటే ఏ బరువు, బాధ్యతలు లేకుండా నాన్న కష్టపడి తెచ్చిన దాంట్లో అమ్మ చక్కగా వండి పెడితే తిని, కాస్త బుద్ధిమంతులుగా, క్రమశిక్షణగా బడికి వెళ్లి చదువుకొని సంతోషంగా కాలం గడిపేవాళ్ళం. ఇప్పటి పిల్లలకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ 1950, 60, 70, 80 దశకాల్లో పిల్లలు ఆనందంగా, అమాయకంగా కాలం గడిపేవాళ్ళు. అప్పుడప్పుడే వస్తున్న సాంకేతిక పరికరాలు అంటే టేప్ రికార్డర్, టీవీ లాంటి వాటిని జాగ్రత్తగా, అబ్బురంగా చూసుకుంటూ, వినోదం కోసం వాటిని తగినంతగా ఉపయోగించుకుంటూ, అమ్మా నాన్నల క్రమశిక్షణలో, ఆ శిక్షణలోనే రక్షణగా, ఆనందంగా ఉంటూ ఆటలు, పాటలు, చదువు, వినోదం అన్నీ సమపాళ్లలో ఉండటం వల్ల మానసిక, శారీరక, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ అమాయకపు ఆ బాల్యంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. అటువంటి మధుర జ్ఞాపకాలలో నా జీవితంలో జరిగిన ఒక చిన్న జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటున్నాను. మేమప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉండేవాళ్ళం. అప్పుడు నా వయసు 7 సంవత్సరాలు. 'అడవిరాముడు' సినిమా రిలీజయ్యి పెద్ద ప్రభంజనం సృష్టించింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ గారి బెల్ బాటమ్ ప్యాంటు, ఫ్యాషన్‌గా ఉండే షర్టు, స్టెప్సు, పాటలు ప్రేక్షకుల్ని అదరగొట్టేసింది. ఆ సంవత్సరం నా పుట్టినరోజుకు మా నాన్నగారు నాకు ఒక బెల్ బాటమ్ ప్యాంట్ కుట్టించారు. అమ్మాయైనా చిన్నపిల్లకు బానే ఉంటుందిలే అని సరదాగా ఒక ప్యాంటు, షర్టు కుట్టించారు. నా పుట్టినరోజు ప్రొద్దున అమ్మ కుట్టిన పరికిణి, జాకెట్టు వేసుకొని గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని, పెద్దల ఆశీర్వాదం తీసుకొని అంతా సాంప్రదాయబద్ధంగా గడిచింది. సాయంత్రం నాకు ప్యాంటు, షర్టు వేసి సరదాగా గుర్తుగా ఉంటుందని ఫోటో తీయించడానికి మా నాన్నగారు నన్ను, అన్నయ్యని తీసుకొని బయటికి బయలుదేరారు. నేను, పిల్లలు బయటికి వెళ్ళొస్తాం, తలుపు వేసుకో అని అమ్మకి చెప్పి బయలుదేరారు. అమ్మ వచ్చి తలవాకిలి వేసి లోపల వంటింట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి తరువాత ఇంటి ముందు ఎవరో గట్టిగా అరుస్తున్నట్టుగా వినిపించింది. అమ్మ హాల్లోకి వచ్చి ఎవరు అంటూ అడిగారు. అమ్మా, తల్లీ, ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా అంటూ అరుపు వినిపించింది. ఈ వేళప్పుడు అన్నం ఎక్కడుంటుందయ్యా, వెళ్ళు వెళ్ళు అన్నారమ్మ. లేదు తల్లీ, నేనెక్కడికి వెళ్ళలేనమ్మా, నీ ఇంటి ముందే ఉన్నాను తల్లీ, నువ్వే నాకు అన్నం పెట్టాలమ్మా అని మరింత గట్టిగా అరుపు వినిపించింది. భయంతో తలవాకిలి తీసే ధైర్యం లేక అమ్మ కంగారుగా పెరటి వాకిలి తీసుకొని పక్కనే ఉన్న జానకమ్మ అవ్వగారింటికి వెళ్ళారు. పిన్ని పిన్ని, ఎవరో బిచ్చగాడు వచ్చి అన్నం పెట్టవని అరుస్తున్నాడు, వెళ్ళమంటే వెళ్ళడం లేదు, మీరు గట్టిగా అరిచి వాణ్ణి పంపించేయండి, సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు, పిల్లలు తీసుకుని బయటికి వెళ్ళారు అని అమ్మ కంగారుగా వెళ్ళి చెప్పారు. సరేలేమ్మా, నే చూస్తానులే, అయినా రాత్రి మన భోజనాలయ్యాక మిగిలింది ఏదైనా ఉంటే పెట్టొచ్చు కానీ ఈ సాయంత్రం పూట ఏం పెడతాం వాడికి, ఉండు నే వస్తాను అంటూ జానకమ్మ గారు బయటికొచ్చారు. ఎవడీ బిచ్చగాడు, ఈ జానకమ్మ ఉండే ఇండ్ల దగ్గరికే వచ్చి ఇలా అరుస్తున్నాడు ఈ సాయంత్రం పూట, ఎంత ధైర్యం వాడికి అంటూ బయటికొచ్చారు. వచ్చిన జానకమ్మ గారు ఆ భిక్షగాడిని బాగా బెదరగొట్టి పంపిస్తారేమో అనుకునేసరికి ఆవిడ మెల్లగా, అమ్మాయ్, ఇందులో నేను చేసేది ఏమీ లేదమ్మా, అతన్ని పిలిచి నువ్వే అన్నం పెడతావో బయటికి పంపిస్తావో నీ ఇష్టం తల్లి, నాకు పనుందమ్మా, నే వెళ్తున్నా అంటూ ఇంటిలోకి వెళ్ళబోయారు. అప్పుడు అమ్మ పాపం భయపడుతూ, అయ్యో అలా అనకండి, సమయానికి ఆయన కూడా లేరు, నాకు భయం వేస్తుంది, పెద్దవాళ్ళు కాస్త సహాయం చేయండి అని అడిగింది పాపం. నేనేం చేయనమ్మా, ఆ భిక్షగాడు మొండిగటం, నేనెంత చెప్పినా వినలేదు, నేనేం చెయ్యను తల్లి, నువ్వే చూసుకోమ్మా నీ కష్టమేంటో అంటూ వెళ్ళబోయారు. అయ్యయ్యో అలా అనకండి పిన్నిగారు, కాస్త సహాయం చేయండి అని అమ్మ బతిమలాడడం మొదలుపెట్టింది. అలా భయపడితే ఎలా, భయపడితే భయపడతారు, బయటకు వచ్చి చూడు, ఆ బిచ్చగాడెవరని నీకు తెలుస్తుంది
నీ వెంట నేనుంటాన్లే, నువ్వు బయటకు రా మొదలు అన్నారు గట్టిగా జానకమ్మగారు. పాపం అమ్మ ధైర్యం గూడుగట్టుకుని పెరటి వాకిలి నుంచి బయటకు వచ్చి మెల్లగా తలవాకిలి దగ్గర వచ్చి చూసింది. అంతే. అమ్మ ముఖంలో అది నవ్వా, కోపమా నాకైతే అర్థం కాలేదు. లోపలికి వచ్చి తలవాకిలి తెరిచి నిలబడ్డారు అమ్మ. నోటిమీద చేయడ్డం పెట్టుకుని వస్తున్న నవ్వు ఆపుకుంటూ అవస్థ పడుతున్న నన్ను మా అన్నయ్యని చూసి, పక్కనే అరిచి భయపెట్టిన మా నాన్నగారిని చూసి నవ్వు ఆపుకుంటూ కాస్త కోపం ప్రదర్శించారు మా అమ్మగారు. నేను లోపలికొచ్చాక, అమ్మా నువ్వు భలే భయపడ్డావమ్మా అని నేనన్నాను. అవునవును, భయపెట్టడానికి 3 తోడుదొంగలు బాగా తయారయ్యారు. అరుస్తున్నది నాన్నే, భయపడకని మీరిద్దరిలో ఒకరైనా చెప్పారా అన్నారు మా అమ్మ. నాన్న చెప్పొద్దన్నారమ్మా అని మా అన్నయ్య తన అసహాయతను ప్రకటించాడు. అమ్మ వస్తున్న నవ్వు ఆపుకుంటూ కాస్త కోపం ప్రదర్శిస్తూ వంటింట్లోకి వెళ్ళి పాపం మాకోసం తయారు చేసి పెట్టిన వేడివేడి బజ్జీలు తీసుకొచ్చారు. అందరం తిని సరదాగా నవ్వుకున్నాం. ఈ సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, నవ్వు వస్తూ ఉంటుంది. ఇంతసేపు విన్న మీ అందరికీ ధన్యవాదాలు. ధ్వని పాడ్కాస్ట్ అందిస్తున్న చిన్ననాటి జ్ఞాపకాలు. మీరు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలను అందరితో పంచుకోదలిస్తే 5 నిమిషాల నిడివితో రికార్డ్ చేసి mahapodcasts@gmail.comకు పంపించండి. మీ తీపి జ్ఞాపకాన్ని మేము ప్రసారం చేస్తాం.